దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, రండి మరొక పరిశుద్ధ ఆదివారం ముందు దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. యేసుక్రీస్తు వారు చాలా విషయాలు మనకు నేర్పించడానికే మనతో మాట్లాడారు. చాలా ఉపమాన రీతులుగా ఆయన మనకి మాట్లాడుతూనే వచ్చారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులు వధింపబడ్డవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ఈరోజు మనకు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దాన పూరితమైన మాట. ఆయన పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, నేను అన్ని సిద్ధపరిచే నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, అన్నీ మీ కొరకు అన్నీ సిద్ధం చేశాను. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి సిద్ధంగా ఉన్నామా? ఆర్ వీఆర్ రెడీ? గాడ్ ఈజ్ రెడీ. ఆయన అన్నీ సిద్ధపరిచి సిద్ధంగానే ఉన్నాడు. మనము సిద్ధంగా ఉన్నామా? ఆమోసు ప్రవక్త ద్వారా 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట అంటారు. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీ ఎడల నేను ఇలాగ చేస్తాను గనుక, ఇశ్రాయేలీలారా మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఆయన ఇలా చేస్తానని చెప్తున్నారండి. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరమైన కెలామిటీస్ ఆర్ అక్కరింగ్ టువర్డ్స్ ఈజ్ కమింగ్. ఆయన రాకడ కొరకు అన్నీ జరుగుతున్నాయండి. మనం సిద్ధంగా ఉన్నామా? ఎలా సిద్ధపడాలి దేవుని సన్నిధిలో? ఈరోజు ఆయన అంటున్నారు, పెండ్లి విందుకు రండని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, అన్నీ సిద్ధపరిచి పిలుస్తున్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము చాలా లక్ష్యము లేకుండా ఉన్నాం. అందుకని అక్కడ ఆ మాట కూడా వ్రాయబడి ఉంటుందండి. వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఈరోజు ఎవడు సొంత పనులు వాడు వెళ్ళొద్దని చెప్పట్లేదండి నా ప్రభు. మీరు వర్తకాలు చేయకూడదని చెప్పలేదు. అలాగనే వాళ్ళని మీ యొక్క సొంత పనులు మీరు చేసుకోవద్దని చెప్పలేదు. మీరు పొలంలోకి వెళ్ళకూడదని చెప్పలేదు. అన్నీ చేసుకోండి, కానీ సిద్ధంగా ఉన్నారా? మీరు పొలంలో పనిచేస్తూ ఉండగానే ప్రభు యొక్క బౌరధ్వని వినబడినప్పుడు అడి రెడీ? ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ మాటలేనండి అనేటువంటి వారికి భక్తి అవసరం లేదు. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలనుకునే వారికి భక్తి అవసరం. అందుకని నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఈరోజు ఆయన అంటున్నాడు, నేను అన్నీ రెడీ చేసి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఎలాగా మనము సిద్ధపడాలో అక్కడ చెప్తారు. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి దేవుడిస్తున్న వాగ్దానం, యు ఆర్ గోయింగ్ టు బి యూస్ఫుల్ యాజ్ అ మైటీ వెసల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంత చక్కటి వివరం చెప్తారంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా కర్రవి ఉన్నాయి, మంటివి ఉన్నాయి. ఈరోజు ఈ లోకంలో చాలా ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఘనులు ఉన్నారు, చాలా రీతిలుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారు. అయితే వాటిలో కొన్ని ఘనతకు ఉపయోగపడుతున్నాయి, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడుతున్నాయి. అయితే మీరు దాంట్లోనూ చేరద్దు, దీంట్లోనూ చేరద్దు, వీటిలో చేరద్దు.
యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా సిద్ధపరచబడి ఉన్నావా? యజమానుడు వాడుకునే అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. మనం ఎలా సిద్ధపడాలో చెప్తుందండి వాక్యం. ఒకటి, యజమానుడు వాడుకునే పాత్రగా. అక్కడ ఏమంటాడంటే ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. ఎలా సిద్ధపరచబడాలి? తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు. అలా సిద్ధపడుతున్నావా? నీ తలంపులు పవిత్రం చేసుకో, నీ ప్రవర్తన పవిత్రం చేసుకో, నీ మాట, నీ క్రియలు, నీకున్న సమస్తమును పవిత్రం చేసుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మారి ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడతావు. అంత మాత్రమే కాదు, సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా మారతావు. ఆ యవనేచ్చల నుంచి నువ్వు పారిపోయి నువ్వు పవిత్రపరచుకోమని చెప్తున్నాడండి వాక్యం ద్వారా. నువ్వు సిద్ధపరచబడుతున్నావా మిత్రమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఆయన అంటున్నటువంటిది. ఎందుకంటున్నానంటే మనం ఎలా సిద్ధపరచబడుతున్నాం. ఆ 10వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కనుక ఆయనే సిద్ధపరిచిన సత్క్రియలు చేయగలుగుతున్నామా? అది సిద్ధపాటు అంటే. తబిత అనేటువంటి ఒక స్త్రీని గురించి చక్కటి వివరణ ఉంటుందండి. ఆమె సత్క్రియలు చేయడంలో చాలా నమ్మకంగా ఉందంట. అందుకని ఆమె మరణించినా సరే బ్రతికించుకోగలిగారండి. ఈరోజు అలాంటి ఒక సత్క్రియ మీరు చేయగలుగుతున్నారా? ఆ సత్క్రియ చేయడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. నేనంటున్నాను, తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దైవజనుడి గురించి కూడా అంటున్నారు. దైవజనుడా, నువ్వు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమే ఉంది. సిద్ధపడి ఉంటున్నావా? దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండున్నట్లు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా మిత్రమా? ఆ సిద్ధపాటు అనేది మనకి లేకపోతే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే వాటికి మనం అర్హులం కాకుండా పోతాం. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. ప్రియులారా, మీరు సిద్ధంగా ఉండండి. 16వ వచనం చదువుతున్నా. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉంచాడు. నీ గురించి, నా గురించి ఆయన సిద్ధపరిచి నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఆ సిద్ధపాటు లేనటువంటి భక్తి మనకు ఉపయోగం లేదండి. 13వ అధ్యాయము 20వ వచనంలో కూడా అంటారు. అక్కడ సిద్ధపడమని చెప్తున్నటువంటి మాట 20వ వచనం 21 కలిసి ఉన్నాయి. గొర్రెల గొప్ప కాపరినైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచునుగాక. ఈరోజు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒకరోజు సిద్ధపరచబడి దేవుని కొరకు మనము జీవించడానికి మనము మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుందాం. దేవుని వాక్యము ద్వారా నన్ను సిద్ధపరచు ప్రభువా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 34 వచనము 41 వరకు చదివితే ఆయన అంటాడు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెబుతూ ఆయన అంటాడు 31లో, మరియు గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని
పోగు చేస్తాడు. ఖచ్చితంగా ఆయన ఆ సిద్ధపరచబడిన వారిని పోగు చేసుకుంటాడు. అక్కడ 34లో అంటున్న మాట, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపబడదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. జాగ్రత్త ప్రియులారా, నువ్వు సిద్ధపాటు లేకపోతే మనము పరలోక రాజ్యాన్ని చేరడం అనేది చాలా కష్టం. అందుకని అంటున్నాను, నువ్వు సిద్ధపరచబడి ఉన్నావా? ఆ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా స్వయాన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలే. ఆ సిద్ధపాటును గురించి ఏ క్షణంలోనైనా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్న దినాల్లో ఉన్నాం కనుక ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు రిసీవ్ హిమ్? ఆయన కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి ఒక సిద్ధపాటు దేవుడు మన భక్తి జీవితంలో మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల మా తండ్రి, సిద్ధపాటు లేకుండానే నేను భక్తి చేస్తున్నానేమో, చర్చికి వెళుతున్నాననేది సరిపోదు కదా. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా, మానసికంగా నన్ను నేను సిద్ధపరచుకొని నీవు నా కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ పొందుకునే ధన్యత దయచేయమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సిద్ధ మనస్సుతో భక్తి చేసేవారికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.